హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అబౌట్ మేక్ మనీ ఛానల్. సో ఇలాంటి వీడియోస్ మీరు కూడా చేయాలండి. సో ఏఐకి సంబంధించి కావచ్చు, లేకపోతే మీకు ఎడిటింగ్ రాకపోయినా కావచ్చు. సో కంప్లీట్గా ఏఐ జనరేట్ చేస్తుంది అనమాట. సో మన దగ్గర స్టోరీ ఉంటే చాలు, ఆ స్టోరీని కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. ఆ స్టోరీ టు వీడియో అనేది మనకి ఏఐ టూల్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఇక మనం లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. సో ప్రాసెస్ తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. దాని ద్వారా ఏంటంటే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఏఐ స్టోరీ ఎలా తీసుకోవాలంటే, ప్రస్తుతానికి నేను మైక్రోసాఫ్ట్ కోపైలట్ అయితే వాడుతున్నాను. సో ఇందులో ఏంటంటే మీరు కావాల్సిన స్టోరీ ప్రాంప్ట్ అనేది ఇస్తే దాని తగ్గట్టు స్టోరీ అయితే ఇస్తుంది అనమాట. సో ఇక నేను ఒక సింపుల్గా శాంపుల్గా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, గివ్ మీ ఏ స్టోరీ అబౌట్ ఇండియన్ రిపబ్లిక్ డే విత్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్టర్ హౌ మచ్ స్ట్రగుల్స్ ద రిపబ్లిక్ కమ్స్. సో ఈ యొక్క స్టోరీ అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది. సో ఇది లేదు, మీరు డిఫరెంట్గా స్టోరీస్ తీసుకోవాలనకుండా తీసేసుకోవచ్చు. సో మేము ఇప్పుడు మీకు చూపించడానికి నేను ఎగ్జాంపుల్గా ఒక స్టోరీ అయితే తీసుకుంటాను. సో నేనైతే ఇప్పుడు నాకు ఒక స్క్రిప్ట్ అయితే వస్తుంది. ఆ స్క్రిప్ట్ని మనం ఏం చేయాలంటే కాపీ చేసుకొని, ఇక్కడ నేను ప్రస్తుతానికి ఎల్టీఎక్స్ స్టూడియో అనేది యూజ్ చేస్తున్నాను, ఏఐ టూల్ ఇది. సో దీని యొక్క ప్లాన్స్ అనేవి కూడా మీరు చూడండి. సో మీరు ఎఫర్ట్ అనుకుంటే పెట్టండి, లేకపోతే లేదు. దీనికన్నా బెస్ట్ నేను క్యామ్ అనేది ప్రిఫర్ చేశాను. సో ఇక్కడ నేను ఎలా చేయాలి ఈ యొక్క ఏఐ టూల్ని యూజ్ చేసుకొని అనేది మీకు చూపిస్తాను. సో మనకి ఇక్కడ స్క్రిప్ట్ అనేది రెడీ అయింది. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇది ఒక స్టోరీ అనమాట. ఫాదర్ అండ్ సన్ మధ్యలో లైక్ జరిగే కాన్వర్జేషన్ కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, ఏఐ అనేది మనకి జనరేట్ చేస్తుంది అనమాట. సో దీన్ని ఏం చేయాలంటే, మీరు కావాలంటే ఒక్కొక్క వీడియోని డౌన్లోడ్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదా షేర్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో దాన్ని తీసుకొచ్చి మీరు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఏదైతే టెక్స్ట్ రాసుకున్నారో ఆ టెక్స్ట్ని టెక్స్ట్ టు స్పీచ్ అనేది కన్వర్ట్ చేసుకోండి. టిఎస్ఎం మేకర్ అనేది ఫ్రీ సోర్స్ అనమాట. సో ఎంత లైక్ అప్ టు 3000 వర్డ్స్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం 10,000 ఉంది. సో మీరు యూజ్ చేసే కొద్దీ లిమిట్ అనేది పెరుగుతుంది అనమాట ఇక్కడ. సో ఈ యొక్క స్క్రిప్ట్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకున్నట్లయితే, సో ఇఫ్ ఇన్ కేస్ ఇది లిమిట్కి వర్డ్స్కి ఎక్సీడ్ లిమిట్ అయితే మీకు వార్నింగ్ ఇస్తుంది అనమాట. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో అండ్ ఆడియో, నా దగ్గర ఆల్రెడీ వీడియో కూడా ఉన్నది కాబట్టి నేను ఆ వీడియోని చూసారా, ఇది వీడియో. దాని తర్వాత దీన్ని ఆడియో కూడా ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. సో వన్స్ యాడ్ అయిన తర్వాత ఏంటంటే మీరు ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. షేర్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది గాయస్ చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే నేర్చేసుకోండి. అండ్ థింగ్ ఏంటంటే, కంప్లీట్గా ఇలాంటి ఏఐ వీడియోస్ ఇంకా వస్తాయి. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.